ఒక ఘోర ప్రమాదం, అందులో చావు అంచు నుంచి బయటపడితే ఎవరైనా ఏం చేస్తారు? దేవుడికి దండం పెట్టి అక్కడి నుంచి పరుగులు తీస్తారు. ఇంకాస్త ధైర్యవంతులైతే ఆపదలో ఉన్న వాళ్ళకు సహాయం చేస్తారు. కానీ ఇక్కడో ప్రయాణికుడు మాత్రం స్పాట్లో కలియదిరుగుతూ ఆ తీవ్రతను తెలియజేస్తూ ఏకంగా ఓ వీడియో తీశాడు. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ ప్రమాదం తాలూకా మరో వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కు చెందిన J28243 విమానం ప్రమాదానికి గురి కావడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం జరిగాక ఓ ప్రయాణికుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సుబ్కోన్ రకీమోవ్ అనే ఆ ప్రయాణికుడు అదృష్టం కొద్దీ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే తన ఫోన్లో అక్కడి దృశ్యాలను చిత్రీకరించారు. అయితే విమానం తోక భాగంపై రెక్కలపై చిన్న చిన్న రంధ్రాలు ఉండడం గమనించవచ్చు. విశేషం ఏంటంటే అంతకుముందు ప్రమాద సమయంలోనూ వైరల్ అయిన వీడియో కూడా ఈయన గారు పోస్ట్ చేసింది. ప్రమాదం సమయంలో భయాందోళనకు గురైన ప్రయాణికులు ఆహాకారాలు వీడియో వినిపిస్తాయి. కానీ సుబ్కోన్ రకీమోవ్ మాత్రం భగవంతుని ప్రార్థిస్తూ కనిపించాడు. ఆపై విమానం కూలిన అనంతరం ప్రయాణికులు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కనిపించాయి. బాకు నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా కజకిస్తాన్లోని అప్టాలో కూలిపోయింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై అంతర్జాతీయ మీడియా పలు కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రమాదం నుంచి 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద నేపథ్యంలో గురువారం ఒక్కరోజు జాతీయ సంతాపం దినంగా ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. పొగమంచు కారణంగా జరిగిందని, పక్షిని ఢీకొట్టడంతో జరిగిందని రకరకాల ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. అయితే ప్రమాదం జరిగిన తీరు, విమాన రెక్కలకు ఉన్న రంధ్రాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా పనిగా ఊహాజనిత కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడిని తిప్పికొట్టే క్రమంలో రష్యా వైమానిక దళాలు జరిపిన దాడిలో ఈ విమాన ప్రమాదం జరిగిందా అని తొలుత చర్చ నడిచింది. అయితే ఇటు రష్యాతో పాటు అటు కజకిస్తాన్ ఘటనపై దర్యాప్తు పూర్తి కాకుండా ఒక నిర్ధారణకు రావడం సరికాదని చెబుతున్నాయి.